వార్ 2ను ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆడియో. చాలా కాలం నుండి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. కేవలం దూరంగా ఉండడం మాత్రమే కాదు, ఆ పార్టీకి ఏ ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేయలేదు. అంతేకాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కనీసం ఆయన్ని చూసేందుకు కూడా జైలుకి రాలేదు. కనీసం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సాంఘీభావం వ్యక్తం చేస్తాడని అంతా అనుకున్నారు, కానీ అది కూడా చేయలేదు. దీంతో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్పై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. అయితే ఎన్టీఆర్ని తొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కుట్రలు చేయలేదు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాలను ఎలా తొక్కేశారో మనమంతా కళ్ళారా చూసాము. అలాంటి కక్ష సాధింపు చర్యలు లాంటివి కూటమి ప్రభుత్వం చేయలేదు. అందరి సినిమాలకు ఎలా అయితే టికెట్స్ రేట్స్ హైక్స్, బెనిఫిట్ షోస్కి అనుమతి ఇస్తున్నారో ఎన్టీఆర్ సినిమాలకు కూడా అదే విధంగా అనుమతి ఇస్తున్నారు. గత ఏడాది విడుదలైన దేవరా చిత్రానికి ఇచ్చారు. ఈ ఏడాది విడుదలైన వార్ 2 చిత్రానికి కూడా ఇచ్చారు. పైనుండి ఎన్టీఆర్కి ఎలాంటి సమస్య లేదు, కానీ లోకల్గా మాత్రం ఆయనకు తీవ్రమైన సమస్యలు కలిగించేందుకు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారని రీసెంట్గా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఫోన్ కాల్ సంభాషణ చూస్తే అర్థమవుతుంది. ఎన్టీఆర్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ పెనుదుమారం రేపుతున్నాయి. ఈ ఆడియో రికార్డు విన్న తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఇలాంటి వాళ్లకు ఎన్నికల్లో ప్రచారం చేసి మరీ గెలిపించాము, ఈ రోజు బుద్ధొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఆడియో రికార్డులో ఏముందో మీరే ఈ కింద వీడియోలో వినండి. ప్రభుత్వ అనుమతులు ఇచ్చినా కూడా లోకేష్ ఎమ్మెల్యే నేను అనుమతించడం లేదు, లోకేష్ వాడు అన్ని మాటలు అంటాడా అంటూ పరుష పదజాలం ఉపయోగించి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారింది. ఎన్టీఆర్ గత 15 ఏళ్ల నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈనాడు కూడా ఆయన రాజకీయ నాయకుల మీద కానీ, ప్రస్తుత రాజకీయ విధానాల మీద కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అలాంటి ఎన్టీఆర్ లోకేష్ని ఏమి అంటాడు చెప్పండి? టీడీపీ నాయకులు కావాలని మనసులో ఏదో పెట్టుకుని ఎన్టీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఇది ఏమాత్రం న్యాయంగా లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఆడియో రికార్డును విని మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకు మనకి ఆపిస్తున్నా ఇప్పుడు ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా, అవసరమే మనకి. లోకేష్ ఎట్లు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేను వేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదన్నా, స్టేరోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు, ఓకేనా? మందేం పోతుందా మనం సార్ గురించి మాట్లాడతారు. నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియనా? ఆడదు ఆడదు సినిమా ఆడదు. ఇంకా ఇలాంటి మాస్ మరియు సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ బన్నీ సినిమా వర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.